ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డబ్బు గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఒక పుస్తకం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఇద్దరు తండ్రుల కథ. ఒకరు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ జీవితాంతం డబ్బు కోసం కష్టపడ్డ పేదనాన్న, మరొకరు పెద్దగా చదువుకోకపోయినా డబ్బు గురించి తెలిసిన వ్యాపారవేత్త అయిన ధనిక నాన్న. వాళ్ళిద్దరి సలహాల మధ్య ఉన్న తేడా ఏంటి? రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం వెనుకున్న అసలైన ఆలోచనలేంటో మనకు అందిన సమాచారం ఆధారంగా కొంచెం లోతుగా తవిచూద్దాం. ఖచ్చితంగా. ఈ చర్చలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సంపద అనేది ఎంత జీతం వస్తోందనే దాని గురించి కాదు. అది పూర్తిగా మన ఆలోచనా విధానం, మన అలవాట్లకు సంబంధించింది. ఈ రెండు వేర్వేరు దృక్పథాలు ఒక మనిషి ఆర్థిక జీవితాన్ని ఎలా శాసిస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించాలనే దాని గురించి. సరే, అయితే మొదట ఈ ఇద్దరు నాన్నల మధ్య ఉన్న అసలు తేడా ఏంటో కొంచెం విడదీసి చూద్దామా? పూర్ డాడ్ అంటే రచయిత సొంత తండ్రి. ఆయన ఉన్నత విద్యావంతుడు, ప్రభుత్వ ఉద్యోగి, చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అయినా సరే జీవితాంతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరోవైపు రిచ్ డాడ్ తన స్నేహితుడి తండ్రి. ఆయన 8వ తరగతి కూడా పూర్తి చేయలేదు, కాని హవాయిలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా ఎదిగారు. ఈ తేడా ఎలా సాధ్యమైంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పూర్ డాడ్ నమ్మకాలు మనందరికీ బాగా తెలిసినవే. బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఒక సురక్షితమైన ఉద్యోగంలో చేరితే జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రమోషన్ల కోసం ఎదురుచూడు, రిస్క్ తీసుకోకు, డబ్బు పొదుపు చెయ్యి. ఇవన్నీ మన సమాజంలో చాలా సాధారణంగా వినిపించే సలహాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేస్లో పరిగెత్తమని చెప్పే మార్గం. కాని రిచ్ డాడ్ ఆలోచనా విధానం దీనికి పూర్తి వ్యతిరేకం. ఆయన ఉద్యోగ భద్రతను నమ్మలేదు, ఆర్థిక స్వేచ్ఛను నమ్మారు. డబ్బు కోసం మనం పనిచేయడం కాదు, మన డబ్బు మనకోసం పనిచేసేలా ఒక వ్యవస్థను నిర్మించుకోవాలని చెప్పారు. అంటే ఒకరు భద్రత అనే పంజరంలో ఉండాలనుకుంటే మరొకరు స్వేచ్ఛ అనే ఆకాశంలో ఎగరాలనుకున్నారు. కాని చాలామందికి ఆ భద్రతే కదా ముఖ్యం. రిస్క్ తీసుకోవడానికి అందరూ భయపడతారు కదా. నిజమే. ఆ భయమే చాలామందిని మధ్యతరగతిలోనే బంధించి ఉంచుతుంది. పూర్ డాడ్ ప్రపంచంలో జీతం పెరగడమే విజయం. కాని రిచ్ డాడ్ ప్రపంచంలో నువ్వు పని చెయ్యకపోయినా నీకు డబ్బును తెచ్చిపెట్టే ఆస్తులను నిర్మించడమే అసలైన విజయం. ఈ ఆలోచనా విధానంలో ఉన్న తేడా చిన్నదిగా అనిపించినా దీర్ఘకాలంలో దాని ప్రభావం ఆకాశానికి భూమికి ఉన్నంతుంటుంది. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన చాలా శక్తివంతమైన ఆలోచన ఆస్తులు అంటే అసెట్స్ మరియు అప్పులు అంటే లయబిలిటీస్ మధ్య వ్యత్యాసాన్ని వివరించిన తీరు. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాని చాలామంది పొరబడేది ఇక్కడే. ఇక్కడ కియోసాకి కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. ఆయన నిర్వచనం ఎంత సరళంగా ఉంటుందంటే, ఆస్తి అంటే నీ జేబులో డబ్బు పెట్టేది ఏదైనా, అప్పు అంటే నీ జేబులోంచి డబ్బు తీసేది ఏదైనా, అంతే. అకౌంటింగ్ పుస్తకాల్లో ఉండే క్లిష్టమైన నిర్వచనాలేది లేవు. ఈ చిన్న సూత్రం అర్థమైతే మన ఆర్థిక ప్రపంచమే మారిపోతుంది. ఒక్క నిమిషం. అంటే చాలామంది గొప్ప ఆస్తిగా భావించే సొంతిల్లు, ఖరీదైన కారు, అవును, అదే పాయింట్. ఇవన్నీ అప్పుల కిందకు వస్తాయా? ఇది కాస్త గందరగోళంగా ఉంది. అవును, ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. మనలో చాలామంది మా ఇల్లే మా పెద్ద ఆస్తి అని గర్వంగా చెప్పుకుంటాం. కాని కియోసాకి ప్రకారం మీరు అద్దెకివ్వకుండా సొంతంగా అందులోనే ఉంటే అది ప్రతి నెలా ఈఎంఐ, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ రూపంలో మీ జేబులోంచి డబ్బును లాగేస్తూనే ఉంటుంది. అది మీ నివాసం, మీ అవసరం. కానీ నగదు ప్రవాహాన్ని సృష్టించనిదేది నిజమైన ఆస్తి కాదు. ఈ ఒక్క ఆలోచన మన మొత్తం ఆర్థిక ప్రణాళికను తలకిందులు చేస్తుంది. అదే ఇంటిని అద్దెకిచ్చి ఆ అద్దె మీ ఈఎంఐ కన్నా ఎక్కువగా వస్తుంటే అప్పుడది ఆస్తవుతుంది. వావ్! ఆ నిర్వచనం ఇంత సరళంగా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంటే నేను రోజూ కొనే కాఫీ కూడా నా జేబులోంచి డబ్బు తీసేస్తుంది కాబట్టి సాంకేతికంగా అదొక చిన్న అప్పులాంటిదేనా? ఇది ఆలోచించాల్సిన విషయమే. అదే ధనవంతులేం చేస్తారు? వాళ్లు ఆస్తుల కాలంను నింపడంపై దృష్టి పెడతారు. వాళ్లు వ్యాపారాలు, అద్దెగిచ్చే ఇళ్ళు, స్టాక్స్, బాండ్స్, మేధో సంపత్తి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాంటివి కొంటారు. ఇవన్నీ వాళ్లు నిద్రపోతున్నా, విహారయాత్రలకు వెళ్లినా వాళ్ల జేబులో డబ్బు వేస్తూనే ఉంటాయి. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏ పనీ చెయ్యకుండా డబ్బు రావడం కాదు, ముందు కష్టపడి ఒక వ్యవస్థను నిర్మించడం. ఉదాహరణకు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కొన్ని వందల వీడియోలు చేయడం, లేదా ఒక పుస్తకం రాయడం, లేదా కొన్ని అద్దె ఇళ్లను కొని వాటి నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయడం.
ఆ తర్వాత ఆ వ్యవస్థ మీకోసం డబ్బు సంపాదిస్తుంది. ఆ స్వేచ్ఛ కోసమే ఈ తపనంతా. అంటే సంపన్నులు మొదట ఆదాయాన్ని సృష్టించే ఆస్తుల మీద పెట్టుబడి పెట్టి ఆ ఆస్తుల నుండి వచ్చిన డబ్బుతో తమకు కావలసిన కార్లు, ఇళ్ళు వంటి విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కాని పేద, మధ్యతరగతి వారు తమ జీతంతోనే నేరుగా అప్పులను కొంటారు. అప్పులను కొని వాటిని తీర్చడానికి జీవితాంతం కష్టపడతారు. ఈ వ్యత్యాసం చాలా సూక్ష్మమైనది, కాని చాలా శక్తివంతమైనది. ఖచ్చితంగా. ఒక సాధారణ వ్యక్తికి ప్రమోషన్ వస్తే, జీతం పెరిగితే వాళ్లు చేసే మొదటి పని పెద్ద ఇళ్ళు లేదా కొత్త కారు కొనడం. అంటే వారి అప్పుల కాలం పెరుగుతుంది. కాని ఒక ధనవంతుడికి అదనంగా డబ్బు వస్తే దాన్ని మరో ఆస్తిని కొనడానికి ఉపయోగిస్తాడు. దానివల్ల అతని నగదు ప్రవాహం ఇంకా పెరుగుతుంది. ఈ చక్రం ఇలాగే కొనసాగుతుందన్నమాట. ఈ మొత్తం చర్చ నన్ను ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. మన స్కూళ్ళు, కాలేజీలు ఎన్నో విషయాలు నేర్పుతాయి, కానీ డబ్బుని ఎలా నిర్వహించాలో ఎందుకు నేర్పవు? ఈ ఆర్థిక అక్షరాస్యత ఎందుకు మన విద్యా వ్యవస్థలో భాగం కాదు? పడింది. యజమానులను తయారు చేయడానికి కాదు. మనకు చరిత్ర, గణితం, సైన్స్ నేర్పుతారు. కాని బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, నగదు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో అంటే ఏంటి, పన్నులు ఎలా పనిచేస్తాయి, మంచి పెట్టుబడికి చెడ్డ పెట్టుబడికి తేగా ఏంటి అనే విషయాలు చెప్పరు. దీని ఫలితంగా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి అధిక జీతాల సంపాదించేవారు కూడా ఆర్థికంగా చిక్కుకుపోతారు. వాళ్లకు డబ్బు సంపాదించడం తెలుసు, కాని దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా పెంచుకోవాలో తెలియదు. అంటే ఆర్థిక మేధస్సు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఎంత సంపాదిస్తున్నామనే దాని గురించి కాదు, సంపాదించిన దాన్ని ఎంత బాగా నిలుపుకొని దాన్ని ఎలా వృద్ధి చేస్తున్నామనే దాని గురించి అన్నమాట. సరిగ్గా చెప్పారు. మీ దగ్గర ₹1,00,00,000 దాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే అది కరిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు. అదే మీ దగ్గర ₹1,00,000 దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో తెలిస్తే దాన్ని కోట్లకు పడగలెత్తించవచ్చు. ఆ తెలివే అసలైన ఆస్తి. కియోసాకి ప్రకారం ఆర్థిక మేధస్సులో 4 ప్రధాన అంశాలుంటాయి: అకౌంటింగ్, పెట్టుబడి, మార్కెట్లను అర్థం చేసుకోవడం మరియు చట్టం. డబ్బు విషయంలో మన భావోద్వేగాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయని ఈ పుస్తకం చెబుతోంది కదా. ముఖ్యంగా భయం, అత్యాశ. చాలామంది ఈ రెండింటి మధ్య నలిగిపోతుంటారు. నిజమే. డబ్బు అనేది చాలా భావోద్వేగమైన విషయం. రిచ్ డాడ్ ప్రకారం చాలామంది ఆర్థిక నిర్ణయాలు తర్కంతో కాకుండా ఈ 2 భావోద్వేగాలతోనే తీసుకుంటారు. డబ్బును కోల్పోతామనే భయం చాలామందిని అసలు పెట్టుబడులే పెట్టకుండా ఆపేస్తుంది. వాళ్లు బ్యాంకులో డబ్బు దాచుకుని ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ తగ్గిపోతున్నా చూస్తూ ఊరుకుంటారు. సేఫ్ ఆడదామనుకుంటారు. మరోవైపు అత్యాశ వల్ల త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో అర్థంపర్థం లేని స్కీముల్లో, స్టాక్ మార్కెట్లో విపరీతమైన రిస్క్ తీసుకుని చేతులు కాల్చుకుంటారు. ఉదాహరణకు, స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు అందరూ కొంటున్నారని మనమూ కొనడం, అది పడిపోతున్నప్పుడు అందరూ అమ్ముతున్నారని భయంతో మనమూ అమ్మేయడం. ఇది పూర్తిగా భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం. రిచ్ డాడ్ చెప్పేదేంటంటే, ఈ భావోద్వేగాలను పక్కన పెట్టి మీ మెదడుతో ఆలోచించడం నేర్చుకోవాలి. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడటం కాదు, దాన్ని ఒక అవకాశంగా చూడగలగాలి. కాని ఈ పుస్తకంలోని సలహా అందరికీ వర్తిస్తుందా? ఉద్యోగ భద్రతను పూర్తిగా వదిలేసి రిస్క్ తీసుకోమని చెప్పటం సగటు మధ్యతరగతి కుటుంబానికి ఎంతవరకు ఆచరణ సాధ్యం? ఇది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా? ఇది చాలా మంచి పాయింట్. కియోసాకి చెప్పేది ఉద్యోగం మానేసి వెంటనే వ్యాపారం పెట్టమని కాదు, ఉద్యోగం చేస్తూనే మీ ఖాళీ సమయంలో మీ ఆస్తుల కాలంను నిర్మించడం మొదలుపెట్టమని, మీ నైపుణ్యాలను పెంచుకోమని. ఆయన కేవలం డిగ్రీలపై కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను నేర్చుకోమని ప్రోత్సహించారు. ముఖ్యంగా సేల్స్, కమ్యూనికేషన్, మార్కెటింగ్, నాయకత్వం వంటివి. ఈ నైపుణ్యాలుంటేనే మీకున్న అసలు ప్రతిభను ప్రపంచానికి అమ్ముకోగలరు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక రంగంలో నిపుణుడుగా ఉండటమే కాకుండా ఆ నైపుణ్యాన్ని ఇతరులకు ఎలా అమ్మాలి, ఒక బృందాన్ని ఎలా నడిపించాలి అనే విషయాలు కూడా సంపద సృష్టిలో అత్యంత ముఖ్యమైనవి అన్నమాట. అవును. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యుత్తమ బర్గర్ చేసే చెఫ్ మీరు కావచ్చు. కానీ మీకు మార్కెటింగ్ తెలియకపోతే మీ బర్గర్ షాపుకు ఎవరూ రారు. మెక్డొనాల్డ్స్ ప్రపంచంలోనే బెస్ట్ బర్గర్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రపంచంలోనే బెస్ట్ మార్కెటింగ్ సిస్టమ్స్ ఉన్న కంపెనీ. అందుకే వాళ్ళు విజయవంతమయ్యారు. నాకు తెలిసిన ఒక మిత్రుడున్నాడు. అతనొక అద్భుతమైన సాఫ్ట్వేర్ డెవలపర్. లక్షల్లో జీతం.
కాని నెల చివరికి వచ్చేసరికి ₹1 మిగలదు. ఎందుకంటే అతని ఆస్తుల కాలం ఖాళీ. అతని జీతమంతా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులకే పోతుంది. అతను డబ్బు కోసం పనిచేస్తున్నాడు. డబ్బు అతని కోసం కాదు. అతనికి తన టెక్నికల్ స్కిల్ తెలుసు, కానీ ఫైనాన్షియల్ స్కిల్ 0. ఇప్పటివరకు మనం ఆస్తులు, అప్పులు, ఆర్థిక విద్య, భావోద్వేగాలను నియంత్రించడం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ వింటుంటే ఇదంతా కేవలం మన ఆలోచన విధానంలో మార్పుకు సంబంధించిన విషయమే అనిపిస్తోంది. ఈ మార్పుకు పునాది ఎక్కడ మొదలవుతుంది? ఆ మార్పు ఒకే ఒక్క చిన్న వాక్యంతో మొదలవుతుంది. మనకందిన సమాచారం ప్రకారం పూర్ డాడ్ తరచుగా నేను దీనిని కొనలేను అంటే ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అనేవారు. అదే రిచ్ డాడ్ అయితే నేను దీనిని ఎలా కొనగలను, హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్ అని తనను తాను ప్రశ్నించుకునేవారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చూడండి. మొదటి వాక్యం మీ మెదడుకు తాళం వేస్తుంది. అది ఒక ముగింపు, ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. అని రెండో వాక్యం మీ మెదడును పని చెయ్యమని పురికొల్పుతుంది. అది ఒక ప్రశ్న, ఒక సవాలు. అది అవకాశాల కోసం తలుపులు తెరుస్తుంది. అద్భుతం! నేను కొనలేను అన్నప్పుడు మన మెదడు ఆలోచించడం ఆపేస్తుంది. కాని ఎలా కొనగలను అని ప్రశ్నించినప్పుడు మన మెదడు పరిష్కారాలను, సృజనాత్మక మార్గాలను వెతకడం మొదలుపెడుతుంది. బహుశా ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలో, లేదా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలో, లేదా ఒక పెట్టుబడి పెట్టాలో ఆలోచిస్తుంది. సంపన్నులుగా లేదా పేదవారిగా ఉండాలని ఎంపిక మన ఆలోచనా విధానంతోనే మొదలవుతుందనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఖచ్చితంగా. సంపద అనేది బ్యాంకులో ఉన్న అంకెల గురించి కాదు, మీ తలలో ఉన్న ఆలోచనల గురించి. మీ ఆలోచనా విధానం మారితే మీ ఆర్థిక జీవితం కూడా మారుతుంది. ఇది రాత్రికి రాత్రే ధనవంతులు కావడం ఎలాగో చెప్పే పుస్తకం కాదు. జీవితాంతం మిమ్మల్ని ఆర్థికంగా బలంగా ఉంచే ఆలోచనా విధానాన్ని నేర్పే పుస్తకం. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి గ్రహించాల్సింది ఏమిటంటే, రిచ్ డాడ్, పూర్ డాడ్ యొక్క సారాంశం డబ్బు గురించి మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం, ఉద్యోగబద్ధత అనే ఆలోచన నుండి బయటపడి ఆర్థిక స్వేచ్ఛ వైపు ప్రయాణించడం, మన జేబులోంచి డబ్బు తీసే అప్పులకన్నా మన జేబులో డబ్బు వేసే ఆస్తులపై దృష్టి పెట్టడం, ఆర్థిక అక్షరాస్యతను నిరంతరం పెంచుకోవడం మరియు మన భావోద్వేగాలను మనమే నియంత్రించడం వంటి కీలక పాఠాలను ఇది అందిస్తుంది. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన. ఈ పుస్తకంలోని ప్రధాన సూత్రాన్ని, అంటే ఇది ఆస్తా లేక అప్పా అనే ప్రశ్నను మనం రోజూ చేసే ప్రతి చిన్న ఆర్థిక నిర్ణయానికి అన్వయించుకుంటే ఏమవుతుంది? ఉదయం కొనే కాఫీ నుండి కొత్త ఫోన్ కొనాలనే ఆలోచన వరకు, ఒక కారు లేదా ఇల్లు కొనాలనే పెద్ద నిర్ణయం వరకు ప్రతిసారి ఈ ప్రశ్న వేసుకుంటే అది మన ఆర్థిక భవిష్యత్తుపై దీర్ఘకాలంలో ఎంతటి అద్భుతమైన ప్రభావం చూపగలదో ఆ ఒక్క ప్రశ్న మనల్ని రేస్ నుండి బయటపడేయగలదేమో ఆలోచించండి.